హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి ఎన్సిఎఫ్ 2005 అనే ఇది అందరికీ ఉపయోగమే. ప్రతి ఒక్కరికి ఇది ప్రిన్సిపల్ రాసే వాళ్ళకైనా, ఎస్జిటి రాసే వాళ్ళకైనా, పీజీటీ రాసే వాళ్ళకైనా, స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకైనా అందరికీ ఉపయోగమే. ఇది ఎన్సిఎఫ్ 2005 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లో బిట్ లేకుండా ఎగ్జామ్ అనేది ఉండదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. దానికంటే ముందు కంపల్సరీగా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లెట్ us go into the video without being late. And here NCF 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. యాక్చువల్లీ ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1993 యష్పాల్ కమిటీ 1993. దీన్నే మనం స్కూల్ బ్యాక్ కమిటీ అని కూడా అంటాం. దీన్ని స్కూల్ బ్యాక్ కమిటీ అని ఎందుకంటామంటే ఆ స్కూల్ బ్యాగ్ అనేది వాళ్ళకి బాగా బర్డెన్ అయిపోయింది, క్యారీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆ బర్డెన్ని తగ్గించాలని చెప్పేసి దాని మీద ఒక చర్యలు తీసుకొని ఫామ్ చేసింది. కాబట్టి స్కూల్ బ్యాక్ కమిటీ అని కూడా అంటుంటారు. సరే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి ఎన్సిఆర్టీ ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఓకే, సో ఇది 2004 జూలై 14 నుండి జూలై 19 వరకు ఢిల్లీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ 2004లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసేసిందంటే ఒక స్టీరింగ్ కమిటీని, నేషనల్ స్టీరింగ్ కమిటీ బై ఎన్సిఆర్టీ వాజ్ ఫార్మ్డ్. రిమెంబర్ దిస్. ఈ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే యష్పాల్, ప్రొఫెసర్ యష్పాల్ was the steering committee chairman for this committee. And here ఈయన ఏం చేశాడంటే he met so many people. అలాగే 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ కూడా ఫార్ములేట్ చేయాలి టు సపోర్ట్ దిస్ స్టీరింగ్ కమిటీ. 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ కూడా ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ స్టీరింగ్ కమిటీకి సపోర్ట్ చేయడానికి, సలహాలు ఇవ్వడానికి. అయితే ఈ కంట్రీ మొత్తం వీళ్ళు తిరిగారు. ఎవరు? నేషనల్ స్టీరింగ్ కమిటీ వాళ్ళు కంట్రీ మొత్తం తిరిగి, అలాగే ఈ 21 నేషనల్ ఫోకస్ గ్రూప్స్ దగ్గర నుండి సలహాలు తీసుకొని, అలాగే కొంతమంది అకాడమిషియన్స్, కొంతమంది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకున్నారు. తీసుకొని ఆ రిపోర్ట్ని 2005లో ఎన్సిఆర్టీకి సబ్మిట్ చేశారు. ఆ ఎన్సిఆర్టీ ఏం చేసిందంటే ఇట్ ఫార్ములేటెడ్ ఫైనల్లీ ఎన్సిఎఫ్ 2005 with some principles. Remember this here. So finally NCERT formulated NCF 2005. ఈ NCF 2005 అనేది ఏంటంటే it begins with a quote by Rabindranath Tagore's book. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బుక్ రాశాడు, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ లో నుండి ఒక కొటేషన్ తీసుకున్నారు. ఆ కొటేషన్ ఈ ఎన్సిఎఫ్ 2005 బిగినింగ్ లో ఉంటుంది. ఏంటి ఆ కొటేషన్ అంటే ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ హ్యాపీనెస్ ఇస్ ద కీ టు చైల్డ్హుడ్. అనేది మెయిన్ కాన్సెప్ట్ గా ఉండాలి. ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ హ్యాపీనెస్ ఇస్ ద కీ టు చైల్డ్హుడ్. ఒక చైల్డ్హుడ్ అనేది ఫ్లరిష్ అవ్వాలంటే ఫ్రీడమ్ ఉండాలి, అలాగే న్యాచురల్ హ్యాపీనెస్ ఉండాలి. అంతేగాని క్లాస్ రూమ్ లో బంధించి వాళ్ళని నేర్చుకుంటారా అని వృత్తి, మన పారాయణ, ఫ్రీ చైతన్య లాంటి స్కూల్స్ లో కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళని కాకుండా, ఓకే, రుద్దటం కాకుండా కేవలం వాళ్ళకి న్యాచురల్ అట్మాస్ఫియర్ లో ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి శాంతినికేతన్ తెలుసు కదా. సో ఠాగూర్ శాంతినికేతన్ కాన్సెప్ట్ అదే అనమాట. సో ఇది ఆయన చెప్పిన కొటేషన్. అంటే ఈ కొటేషన్ బేస్ చేసుకొని ఎన్సిఎఫ్ అనేది ఫ్రేమ్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, రైట్. ఇట్ ఎండ్స్ విత్ అనదర్ కొటేషన్ బై నేతా మహిళా టీచర్. ఎవరు? నేతా మహిళా అనేటువంటి ఒక టీచర్ చెప్పింది. ఇది ఎండింగ్ ఏమిటంటే టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేక్స్ అన్ ఎడ్యుకేటెడ్ ఫూల్ అంటుందన్నమాట. చూడండి, టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేక్స్ అన్ ఎడ్యుకేటెడ్ ఫూల్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆమె ఎవరో కానీ ఆమెకు సల్యూట్ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగనే ఉంది. ఎడ్యుకేషన్ ఫూల్స్ ని తయారు చేస్తుంది. ఎందుకంటే చదువుకున్నా కూడా మూర్ఖుల్లాగా తయారైపోతున్నటువంటి సొసైటీ ఇది.
అప్పట్లోనే ఆమె 2005లోనే అన్నదంటే అది ఇంకొక 50-100 సంవత్సరాలకు అయినా కూడా ఆ స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫూల్స్ లెక్క తయారైపోతున్న ఎడ్యుకేషన్ ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్. కాస్ట్ బేస్డ్ డివైడ్ అవుతారు, రిలీజియన్ బేస్డ్ డివైడ్ అవుతారు, కొట్టుకొని చేస్తారు, ఎందుకో అర్థం కాదు, రైట్? ఎస్, ఇది బిగినింగ్ ఆఫ్ ద ఎన్సిఎఫ్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ఎన్సిఎఫ్. అయితే ఈ ఎన్సిఎఫ్ లో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ కనెక్టింగ్ నాలెడ్జ్ టు ద లైఫ్ ఆఫ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. కనెక్టింగ్ నాలెడ్జ్ టు ద లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. మన నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు అవుట్ సైడ్ ద స్కూల్ బట్ నాట్ ఇన్సైడ్ ద స్కూల్. ఎందుకంటే ఈ లైఫ్ మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఎప్పుడు కూడా బయటదై ఉండాలి. అంటే ఈ క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య జరిగేది కాకుండా సొసైటీలో రేపు ఎడ్యుకేషన్ అయిపోయినాక పిల్లోడు ఎక్కడికి వెళ్ళాలంటే సొసైటీలోకి వెళ్ళాలి. ఆ సొసైటీలోకి వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడాలి. అంతేగాని ఏదో టెక్స్ట్ బుక్లో ఉంది, నేను చదువుతాను, ఎగ్జామ్ రాస్తాను, పాస్ అవుతాను అనేటట్టుగా ఉండకూడదు అనేది మెయిన్ పాయింట్. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్. తర్వాత అవే ఫ్రమ్ రోట్ లెర్నింగ్ బట్టి విధానం, రొట్ట కొట్టుడు అంటాం పక్క మాస్ భాషలో చెప్పాలంటే. రొట్ట కొట్టుడు విధానం ఉండకూడదు, బట్టి విధానం ఉండకూడదు. రోట్ లెర్నింగ్ షుడెంట్ బి there, it should be avoided, and there should be constructivist ideology, construction of knowledge should be there. ఈ రోట్ లెర్నింగ్ కంటే నేర్చుకునే దానికంటే అక్విజిషన్ రూపంలో ఉండాలి అని చెప్పేసి లెర్నింగ్ షుడెంట్ బి దేర్ షుడ్ బి అక్విజిషన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత కమిట్మెంట్ టు డెమోక్రసీ. డెమోక్రసీకి కమిట్మెంట్ ఉండాలి. ఒక సిటిజన్, ఒక ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎలా ఉండాలంటే కమిట్మెంట్ టు డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి ఇక్కడ? ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి ఇక్కడ అంటే ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రీడమ్, రెస్పెక్ట్ టు అదర్స్ ఫీలింగ్స్, అన్ని ఇవన్నీ ఈక్వల్ రెస్పాన్స్ ఆర్ రెస్పెక్ట్ టు ఇండివిజువల్స్ బిలీఫ్, రెస్పెక్టింగ్ అదర్స్ బిలీఫ్స్, రెస్పెక్టింగ్ ఆర్ సెన్సిటివిటీ టు అదర్స్ ఫీలింగ్స్. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది డెమోక్రటిక్ కమిట్మెంట్ టు డెమోక్రసీ. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్. ఎస్, థాట్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అయ్యేదిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పిల్లోడు ఇండిపెండెంట్గా ఆలోచించగలగాలి, వాడికంటూ వాడు డెసిషన్స్ తీసుకోగలగాలి. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ డెసిషన్ మేకింగ్లో కూడా ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉండాలంటే వాల్యూ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. వాల్యూ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉన్నప్పుడు ఏంటంటే వాడు రైట్ డెసిషన్ తీసుకోగలుగుతాడు, రైట్ వేలో వెళ్ళగలుగుతాడు. అంతేగాని ఆ డెసిషన్ మేకింగ్ అంటే కూడా ఏదో సడన్ ఆవేశంలో డెసిషన్ తీసుకునేదిగా ఉండకూడదు, రైట్? తర్వాత అప్లైయింగ్ ద కాన్సెప్ట్స్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్. క్రియేటివిటీతో ఆలోచించి వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ని క్రియేటివిటీతో ముందుకు తీసుకెళ్ళాలి. అదే మనకి బ్లూమ్స్ టాక్సానమీ చెప్పేది. వాట్ ఈస్ ద ఫైనల్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో వాట్ ఈస్ ద హైయర్ ఆర్డర్ థింకింగ్ అంటే క్రియేటివిటీ. వాట్ ఈస్ ద లోయర్ ఆర్డర్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ? రివైజ్డ్ అంటేనేమో రిమెంబరింగ్, నార్మల్ వచ్చేసరికి నాలెడ్జ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే అప్లైయింగ్ ద కాన్సెప్ట్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్ creativity must be there, and whatever the things he learned in the classroom that should be applicable in the society, and there he must be able to use this knowledge creatively and solve his problems. That's it. అంతేగాని ఏదో నేర్చుకున్నాం, అరే ఈ ప్రాబ్లంకు మా బుక్లో ఇదేం చెప్పలేదు సొల్యూషన్, ఏది డైరెక్ట్గా ఉండదు. మనం వాడిని అలా థింక్ చేసేలా ఉండాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి అనమాట. ఏది నీట్ ర్యాంక్ రావాలి, ఐఐటి ర్యాంక్ రావాలి కాబట్టి కూర్చోబెట్టు, వాడిని మూల కూర్చోబెట్టు, 10 మందిని సపరేట్ చేయి, వాళ్ళ క్రీమ్ బ్యాచ్ లాగా తయారు చేయి. ఆ క్రీమ్ బ్యాచ్ని వాడికి సూర్యోదయం ఉండదు, చంద్రోదయం ఉండదు, ఆ రూమ్లోనే ఉంటాడు వాడు, మొత్తం అందులోనే వాడికి కూర్చొని రుద్ది 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 రిజల్ట్ వచ్చినాక అప్పుడు వాడికి ర్యాంక్ వస్తే ఆహా, వాడిని మళ్ళీ సత్కారాలు ఫ్లెక్సీలు వేస్తారు, వాడు ఎక్కడికో పోతాడు. చివరికి ఎక్కడ ఉంటాడంటే వాడు సమస్య వచ్చిన తర్వాత ఎస్ వాడు సక్సెస్ అవ్వచ్చు, ర్యాంక్ రావచ్చు, మీ ఇంట్లో ర్యాంక్ రావచ్చు, లేకపోతే ఐఐటీలో సీట్ రావచ్చు. వాడు సక్సెస్ అయ్యి రేపు పెళ్ళైనాక లైఫ్లో వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక వాడు ఏమవుతాడంటే చాలా నష్టపోతాడు. అప్పుడప్పుడు సూసైడ్స్కి దారి తీస్తుంది కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమే. ఇది ఉండకూడదు అనేది మన ఎన్సిఎఫ్ 2005 యొక్క మెయిన్ మోటో. తర్వాత ఇంపార్టెన్స్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్.
దీన్నే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం అనమాట. ఓకే, కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అంతేగాని లెర్నింగ్ లాగా నేర్చుకోకూడదు, మార్క్స్ బేస్డ్ ఉండకూడదు అనేది పెట్టి మెయిన్గా చెప్పారనమాట. సో ఇది మనకి ఈ ఎన్సిఎఫ్ 2005 బేస్ చేసుకొని మనకి ఆర్టీ 2009 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఏర్పాటు చేసింది అనమాట. ఇది 2009లో వచ్చింది, అది మన ఈ సలహాలతోనే. సో ఈ టోటల్ గా మనకి ఎన్సిఎఫ్ 2005 ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది, స్ట్రెస్ చేసింది ఏంటంటే ఓవరాల్ ఇది నాలెడ్జ్ లైఫ్ అవుట్ సైడ్ దట్ మీన్స్ కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అనేది మెయిన్. ఈక్వాలిటీ, జస్టిస్, రెస్పెక్ట్ టు ఇండివిజువల్స్, ఫీలింగ్స్ ఆర్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ to all SC, ST, BC's problems. Everyone's problems should be attended, and schools must be regular modified into different ways, changing according to the needs of the schools, needs of the society అనేది మెయిన్ పాయింట్. ఇందులో మనకి చాలా బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో NCF was formulated under the chairmanship of అంటే NCF was formulated under the guidance of ప్రొఫెసర్ ఎస్పాల్. అది ఎవరు సజెస్ట్ చేసిందంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ. ఓకే, నేషనల్ స్టీరింగ్ కమిటీని అరేంజ్ చేసింది ఎవరు? ఎన్సిఆర్టీ. ఓకే, తర్వాత సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి బుక్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎన్సిఎఫ్ 2000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ హ్యాపీనెస్, ఎన్సిఎఫ్ 2005 ఈ కొటేషన్ తో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, ఫ్రీడమ్ అండ్ న్యాచురల్ హ్యాపీనెస్ టు కీప్ న్యాచురల్ హ్యాపీనెస్ ఇస్ ద కీ టు చైల్డ్హుడ్, ఆర్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేక్స్ అన్ ఎడ్యుకేషన్ ఫుల్ అని, లేకపోతే ఇంగ్లీష్ ఇస్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అని అట్లా ఇచ్చేస్తాడు. ఆప్షన్స్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అట్లాగే this is the question that means with which the NCF 2005 is ended up అని చెప్పేసి అంటే ఇది వస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ NCF 2005 అంటే కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఇలా మనం చాలా పాయింట్స్ ని హైలైట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి మెయిన్గా NCF 2005. సో చాలా వరకు ఇది మోస్ట్లీ ఇవి మెయిన్గా వస్తుంటాయి కాబట్టి అందరూ ఇవి గుర్తుపెట్టుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారు మరి.